నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మలుపు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. పార్టీ మారారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ తర్వాత స్పష్టమైన తీర్పు ఇచ్చారు స్పీకర్. సంజయ్ పార్టీ మారినట్లు చెప్పడానికి సరైన ఆధారాలు లేవంటూ అనర్హతకు అవకాశం లేదని స్పీకర్ తేల్చి చెప్పారు. ఇవాల్టితో సంజయ్తో పాటు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లకు ముగింపు పలికిన స్పీకర్ మరో 2 కీలక నేతలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కేసులను మాత్రం ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. ఇక్కడే మొదలవుతుంది అసలు ఉత్కంఠ. ఎందుకంటే మిగిలిన 8 మంది కేసులకు ఈ ఇద్దరి కేసులకు మధ్య స్పష్టమైన తేడా ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. వారి ఎపిసోడ్ పూర్తిగా భిన్నమా, లేదా చివరికి అదే ఫలితం రానుందా? ఫిబ్రవరి 19న తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం మొదలవబోతుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ నిర్ణయంతో తెలంగాణ అసెంబ్లీలో అనర్హత పిటిషన్ల వ్యవహారం కొత్త దిశలోకి వెళ్ళింది. పార్టీ మారారనే ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ న్యాయపరంగా నిరూపణ కావాలన్న సందేశాన్ని స్పీకర్ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. సంజయ్తో పాటు ఇంకా 7 ఎమ్మెల్యేలపైన ఉన్న ఆరోపణలన్నీ సాక్ష్యాల లేమితో కొట్టివేయబడ్డాయి. ఇది అధికార పార్టీకి ఊరటగా మారితే ప్రతిపక్షానికి మాత్రం రాజకీయ దెబ్బగానే భావిస్తున్నారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. వారి కేసులను ఎందుకు వాయిదా వేశారు? ఇద్దరి విషయంలో ఆధారాలు భిన్నంగా ఉన్నాయా, లేదా మరింత లోతైన విచారణ అవసరమా? ఈ 2 కేసులు తీర్పే భవిష్యత్తులో మరిన్ని రాజకీయ సమీకరణాలకు దారి చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణ వినిపిస్తుంది. ఇవాళ 8 మందికి క్లీన్ చిట్. రేపు ఇద్దరి భవితవ్యం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది అతిపెద్ద ప్రశ్నగా మారింది. స్పీకర్ తీర్పులు ఒకే తరహాలో కొనసాగుతాయా, లేదా కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో సంచలన నిర్ణయాలు వెలువడతాయా? పిటిషన్ కొట్టివేతతోనే వ్యవహారం ముగుస్తుందా, లేదా కొత్త రాజకీయ పోరాటానికి ఇది ఆరంభ సూచనగా మారుతుందా? ఫిబ్రవరి 19వ తేదీకి ఇప్పటికే రాజకీయ వర్గాలు క్యాలెండర్లో రెడ్ మార్క్ పెట్టేశాయి. అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ 2 కేసుల తీర్పుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం ఉందా అన్న దానిపై అందరి చూపు ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే నిలిచింది. ఇక ఇదే అంశంపై చర్చించడానికి లైవ్లో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. ఉప్పల్ గారు, గతంలో 7 మందికి ప్రధానంగా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళు 7 ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో, ఇప్పుడు తాజాగా సంజయ్కి కూడా ఎమ్మెల్యే సంజయ్ క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తానికి 8 మంది ఎమ్మెల్యేలకైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇది జాతీయ కండువాలు మాత్రమే కప్పుకోండేది, కాంగ్రెస్ కండువాలు కాదనేసి ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. ఎలా ఉండబోతుందంటారు? ఈ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ అవకాశం ఉందంటారా, లేకపోతే ఇద్దరి చేత రాజీనామా చేయించే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకున్నా, ఆ 8 మంది కూడా కాంగ్రెస్లో చేరిన మాట వాస్తవము, కండువాలు వేసుకున్న మాట వాస్తవము, కాంగ్రెస్ గాంధీ భవన్ పోతున్న మాట వాస్తవము. కాకపోతే ఏంటంటే సరైన ఆధారాలు లేవు. సరే, స్పీకర్కు విచక్షణ అధికారం ఉంటుంది కాబట్టి ఆయన ఏదో వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కడియం శ్రీహరి కానీ, దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి తన కూతురుకు టికెట్ ఇప్పించుకొని అతను బహిరంగ సభలు అన్నింటిలో కూడా ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు సీఎం కలిశారు అంటే మా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వెళ్ళాము, వెళ్తే వాళ్ళు ఏదో మాకు సెలవు కప్పారు, లేదంటే వాళ్ళు కండువ కప్పారు, అది మేము పార్టీలో చేరినట్టు కాదు అని సరే ఏదో పలుకులు పలికారు. దాన్ని ఎవరో ప్రజలు నమ్మడం లేదు వాటిని. ఇప్పుడు ఈయన బహిరంగ సభల్లోనే ఎన్నికల్లో పాల్గొన్నాడు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ. సో ఇంకా ఆయన అంతకంటే ఎవిడెన్స్ ఏముంటుంది ఆయన విషయంలో? రెండోది దానం నాగేందర్, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. అంతకంటే ఎవిడెన్స్ ఏముంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతాడు? కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ ఎలా ఇచ్చారు మరి అతనికి? అధికారికంగా బీఫామ్ తీసుకొని పోటీ చేశాడా లేదా? సరే, గాంధీ భవన్ వెళ్ళాడా లేదా, సీఎంను కలిశాడా లేదా,
శాలువా కప్పారు లేదా ఏది వదిలేయండి. ఇదే ఇంపార్టెంట్ ఆధారం. తను ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ బీఫామ్ తీసుకొని పోయి పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అయినా రాజీనామా చేశాడా? ఎమ్మెల్యే పదవికి చేయలేదు. మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతుందని చెప్తున్నాడు. నేను బీఆర్ఎస్నే అంటాడు. మరి గాంధీ భవన్ పోతున్నాడు, సీఎం ఇంటికి పోతున్నారు, అన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యాక్టివిటీలో పాల్గొంటున్నారు. ఇది ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని? కొంచెమన్నా నైతిక విలువలు పాటించకపోతే ఎలా అని రాజకీయ నాయకులు ఇవాళ ఆలోచించడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం. జనం ఏమనుకుంటారనేది వాళ్ళు పట్టించుకోవటం లేదు. జనం అన్ని ఆలోచిస్తూ ఉంటారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చేయకుండా ఉంటారా? ఇక్కడ నువ్వు వద్దనుకున్న ఒక పార్టీని, గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలిచాడు, దానం నాగేందర్. ఒకప్పుడు గెలిచినప్పుడు ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వస్తూనే రాజశేఖర రెడ్డి పిలిచి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరమన్నాడు. అయితే రాజీనామా చేసి రా నువ్వు తెలుగుదేశానికి, మళ్ళీ నిన్ను గెలిపించుకుంటామంటే తెలుగుదేశానికి శాసనసభానికి రాజీనామా చేసి మళ్ళీ టికెట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని గెలిచాడు. మరి అప్పుడు ఒక నీతి పాటించావే, ఇప్పుడు నీతి ఎందుకు పాటించడం లేదు? నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎలా తీసుకోగలిగినావు? ఆ రోజే రాజీనామా చేసి ఉండాల్సింది కదా బీఫామ్ తీసుకున్నప్పుడే. పోనీ ఓడిపోయిన తర్వాత చేసావా? చేయలేదు. మళ్ళీ ఇప్పుడు బుకాయిస్తున్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీనే. తర్వాత చెప్తా నేను పార్టీ మారేనా లేదు అనేది దొంగ తెలుగు సమాధానం చెప్తాడు మీడియా పర్సన్స్ అడిగితే. ఈ నైతిక విలువలు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ పాటించడం లేదు. మనం ఒకరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొని చేర్పించుకొని మంత్రి పదవులు ఇచ్చేసింది కదా ఏకంగా. మరి ఏం చెప్పాలి దానికి? అందువల్ల ఇక్కడ ఎన్నికల సంస్కరణలు రాకుండా ఉంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క అవసరాలకు తగినట్టు పార్టీలు మారుతూనే ఉంటారు, బుకాయిస్తూనే ఉంటారు. అక్కడ ఎక్కడ నీతి నిజాయితీ ఏమాత్రం చూపరు. మా ఇష్టం, మేము ఇప్పుడు రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామో లేదో అనే అభద్రతా భావం ఉండే కదా రాజీనామా చేయటం లేదు వీళ్ళు 10 మంది. నిజంగా అరే నేను పీపుల్స్ లీడర్ని, జనం నా వైపు ఉన్నారు, నా నియోజకవర్గంలో నేను ఏ పార్టీలోనే నాకు ఓటేస్తారు, ఎస్ రాజీనామా చేసేస్తా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా, పోటీ చేస్తే గెలుస్తా అనేటువంటి నమ్మకం లేదా వీళ్ళకి? అంటే అపనమ్మకం ఉంది కదా. ఓడిపోతామేమో, ఓడిపోతే పదవి పోతుందేమో. పదవి పోతే ఎలా జీవించాలి? పదవి కావాలి, ఇంపార్టెంట్. ఇది ఈ రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం నడుస్తుంది. ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సింది కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో బీజేపీ ప్రధాన పాత్ర, ఎన్డీఏ కూటమైనా బీజేపీ ప్రధాన పాత్ర. వాళ్ళు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుంటున్నారు. లక్ష్మణ్ గారు కూడా అవసరమైంది పార్టీలు మారడం. కర్ణాటక చూసాము, మధ్యప్రదేశ్ చూసాము, మహారాష్ట్ర చూసాము కదా, వాళ్ళకు కూడా బీజేపీ రాజకీయం కూడా. అందువల్ల ఇక్కడ ఎవరు అతీతులు కారు. పార్లమెంట్లో చర్చ జరిగి ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చి ఎవరైనా పార్టీ మారితే వెంటనే వాళ్ళ పదవి పోయే విధంగా ఉండాలి. మళ్ళీ ఎన్నికలు రావాలి. లేదు అంటే ఒకవేళ ఎన్నికలు మళ్ళీ వస్తే ఖర్చు పెరుగుతుంది, ఎలక్షన్ కమిషన్కు మళ్ళీ కోడ్ వస్తుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయని అనుకున్నప్పుడు సెకండ్ హైయెస్ట్ మెజార్టీ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇవ్వాలి. ఈయన రాజీనామా చేస్తే నెక్స్ట్ పార్టీ ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఇతని తర్వాత నెక్స్ట్ సెకండ్ మెజారిటీ ఓట్లు వచ్చాయి, అతను ఆటోమేటిక్గా ఎమ్మెల్యే కావాలి. అప్పుడు కానీ భయం రాదు వీళ్ళకు. అప్పుడు కానీ ఇలాంటి పనులు చెయ్యరు. ఎన్నికలకే పోవాల్సిన అవసరం లేదు. ఎస్ నెక్స్ట్ ఎవరు హైయెస్ట్ కాదంటే 4,000 5,000తో ఓడిపోయి ఉంటాడు అతను అర్హుడు కాదా శాసనసభకు? సో అతను ఎందుకు ఎమ్మెల్యేగా ప్రకటించకూడదు? ఇవన్నీ కూడా చర్చ జరగాలి, సంస్కరణలు రావాలి. లేకపోతే కుదరదు. లేకపోతే ఏమవుతుంది? మెజారిటీ మెంబర్స్ అసలు పార్టీనే తీసుకొచ్చి విలీనం చేయడం. ఇంకేం చెప్తాం మనం? అంటే లెజిస్లేటివ్ పార్టీనే తీసుకెళ్ళి విలీనం చేయటము 2/3 మెజారిటీ ఉంటే.
ఏంటది? అది ఉంది ఇప్పుడు ప్రొవిజన్ ఫిరాయింపు చట్టంలో. ఒక పార్టీ నుంచి గెలిచి 10 మంది ఉంటే 7 మంది మేము లెజిస్లేటివ్ పార్టీని తీసుకెళ్ళి ఇంకొక పార్టీలో విలీనం చేస్తున్నామంటే, అది విలీనం చేస్తే వీళ్ళు ఆ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు అయిపోతారు, లేదా ఆ పార్టీ ఎంపీలు అయితే ఎంపీలు అయిపోతారు. పార్టీనే చేంజ్ అయిపోతున్నది. అరే గెలిచింది ఏ పార్టీ, ప్రజలు నమ్ముకున్నది ఏ పార్టీ, నీకు ఓటేసింది ఏ పార్టీ అని, నీకు బీజేపీ అని చెప్పి ఓటేస్తే నువ్వు బీజేపీ వదిలేసి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళిపోతాను అంటే నువ్వు ఓటర్ను మోసం చేసినట్టే కదా. ఓటరు నిన్ను గెలిపించారు అంటే, అరే బీజేపీ నుంచి మంచి నాయకుడు మనం గెలిపిద్దాం, మనకు పని చేస్తాడే ఎత్తారు. లేదు తెలుగుదేశం, లేదు బీఆర్ఎస్ పార్టీ, లేదు కాంగ్రెస్, వాళ్ళు ఓట్లేసింది పార్టీని చూసి వేశారండి. రైట్ లక్ష్మణ్ గారు, అలాగే లైవ్ లో ఉండండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ తీసుకుందాం. మనకు లైవ్ లో కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఎలా చూడవచ్చు అంటారు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలకి, గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకి ఫిరాయించినటువంటి 7 ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, వాళ్ళ వ్యవహారంలో ఎట్లా స్పీకర్ వ్యవహరించబోతారు, ఏంటి, ఏం చెప్తారు? మొదటిగా బిఆర్కే న్యూస్ ఛానల్ వారికి, అదేవిధంగా పన్నాల్లో ఉన్న విశ్లేషకులు పెద్దలు లక్ష్మణ్ గారికి నమస్కారం అండి. ఇక్కడ స్పీకర్ నిర్ణయం అనేది రాజకీయ పరమైనదిగా మనం చూడకూడదండి. ఇది పూర్తి స్థాయిలో సాంకేతిక మరియు న్యాయపరమైన ఆధారాలతో కూడినటువంటి నిర్ణయం. దీంట్లో నేను కొన్ని అంశాలు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైనప్పుడు కూడా స్పీకర్ అనే ఒక పార్టీకి సంబంధించి కాదు, రాజ్యాంగబద్ధమైన ఒక అధికారం కూడినటువంటి స్థానం. ఏ విధంగా అయితే గవర్నర్ గారికి రాజ్యాంగబద్ధమైన స్థానము, అదే విధంగా స్పీకర్ గారు కూడా సరే ప్రభుత్వం ఉన్న పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ పదవి అలాంటిది. సో నథింగ్ బట్ అది ఒక ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారు వారు. అంటే ఏదో ప్రతిపక్షాలు చెప్పినాయి, అధికార పక్షం చెప్పిందని అనుకూలంగా వ్యతిరేకంగా చేయడం కాదు, కానీ ఇక్కడ ఒక కోర్టు ఏ విధంగా అయితే వ్యవహరిస్తుందో అంటే ఒక ట్రిబ్యునల్ గా వారు కూడా వ్యవహారం చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ పెట్టినా, ఒక పిటిషన్ పెట్టినా దాన్ని ఇమీడియట్ గా తీసుకోవడం తో పాటుగా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఈరోజు నిర్ణయం తీసుకున్న సతీష్ గారి కేసులో ఏదైనా కానీ ఆ కేసు కాదు, రేపు దానం నాగేందర్ది కానీ శ్రీహరి గారి వారిది కానీ ఎవరిదైనా కానీ అది ప్రాథమిక అంశం ఏముంటుంది అంటే ఆధారాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్లో కానీ, మిగతా వివేకానంద ఎమ్మెల్యే గారు దాఖలు చేసిన పిటిషన్లో కానీ పార్టీ మారినట్లు బలమైన డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించడంలో వాళ్ళు విఫలమైనారనేది స్పష్టంగా కనపడతా ఉంది. కేవలం ఫోటోలతో కానీ, పత్రికల్లో వచ్చిన ప్రకటనల ద్వారా కానీ ఒక ప్రజాప్రతినిధి పైన అనర్హత వేటు వేయడం అనేది రాజ్యాంగబద్ధమైన విషయం కాదు. దానికి పటిష్టమైన ఆధారాలు కావాలి. అందుకనే ఇప్పుడు న్యాచురల్ జస్టిస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్పీకర్ గారు చట్టాన్ని తూజా తప్పకుండా పాటించారు అనేది చెప్పడంలో తప్పేం లేదు. సరే, ఇప్పుడు పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యేల విషయంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుతా ఉన్న విషయం వాస్తవమే. అది ఇప్పుడు కాదు, మనకు స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా పార్టీ ఫిరాయింపులు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ నివారించడానికే నాకు తెలిసి రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తీసుకొచ్చారు అనేది భావిస్తా ఉన్నాం. సో ఈ విధమైన అంశాలు ఉండొద్దనే దాన్ని షెడ్యూల్ 10లో కూడా పెట్టడం జరిగింది. అనర్హత వేటు ఎప్పుడు వేయాలనేది కూడా పెట్టడం జరిగింది. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయడం కానీ, తాను ఎన్నికైన పార్టీ ఒకవేళ పార్టీ మారదలుచుకుంటే తన సభ్యత్వానికి రాజీనామా చేయడం కానీ, లేదా స్వచ్ఛందంగా లేదా అలాంటి అంశాలు అంటే విప్పు, ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీ విప్పు జారీ చేసినప్పుడు
ఆ విప్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు కానీ అలాంటి ఎవిడెన్సెస్ ఉండాలా. అంతేగాని ఏదో పేపర్లలో టీవీలలో వచ్చిందనేసి దాన్ని బేస్ చేసుకొని మరి అనర్హత వేటు వేయడం అనేది అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఏ రూల్ ఆఫ్ లా, న్యాచురల్ జస్టిస్ కూడా కాదు. ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్నట్టు పార్టీలను కూడా విలీనం చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక పార్టీకి చెందిన 2/3 మెజారిటీ అంటే 67% ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే వారిని అనర్హత వేటు పడదు. అంతేగాని ఒక 30 మంది ఉంటే 10 మంది, ఒక 5 మంది చేరితే అది పార్టీ అనర్హత వేటు అనే దాని కిందకి వస్తుంది తప్పకుండా. రైట్. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి పరిస్థితుల్లో విలీనం చేసే అవకాశం ఉండదు. దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కేవలం 10 మంది మాత్రమే పార్టీ ఫిరాయించారు. 2/3 మెజార్టీ చూసుకున్నా కూడా దాదాపు ఇప్పటికి కూడా 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా స్పీకర్ వెళ్తున్నారు అనుకోవాలా? దాదాపు ఏదైతే జాతీయ కండువాలు కప్పుకున్నామని ఎమ్మెల్యేలు ఏదైతే ప్రధానంగా ప్రతి సందర్భంలో చెప్పుకొస్తున్నారు, కానీ వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నట్లు కనిపించడం లేదా ప్రజలందరికీ? స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారా? ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే, ఇక్కడ 2/3 మెజారిటీ ఉంటే పార్టీ విలీనం అనేది వస్తుంది. మీరు అన్నట్లు అక్కడ 10 మంది, వారి అభియోగం 10 మంది ఎమ్మెల్యేలు మారినారు. ఇక్కడ వారి మీద పార్టీ మారినారు, పార్టీ ఫిరాయింపు కింద అనర్హత వేటు వేయాలనేది బీఆర్ఎస్ యొక్క అది నాయకులు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వారి అనుబంధంగా ఉన్న వ్యక్తులు కావచ్చు పిటిషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ స్పీకర్ గారు ఒక ట్రిబ్యునల్ గానే వ్యవహారం చేయాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ చేయడానికి లేదు. ఒక ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఎవిడెన్స్ తీసుకుంటుంది, వీళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటుంది, పెట్టిన వారు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వారితో పాటు వీరికి ఎవరైతే అనర్హత వేటు వేయాలనే అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల నుంచి కూడా రిటర్న్ గా స్వీకరిస్తుంది, స్టేట్మెంట్స్ స్వీకరిస్తుంది. దాని తగ్గట్టు ఆధారాలు ఉన్నాయా లేవా అనేది కూడా పరిశీలన చేస్తే తర్వాత వారి యొక్క నిర్ణయం ప్రకటిస్తారు. స్పీకర్ గారి నిర్ణయం కూడా ఒకవేళ నచ్చకపోతే మీరు కోర్టుకు వెళ్ళవచ్చు, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. కాకపోతే నిర్ణయం చేయాల్సిన అధికారం స్పీకర్ గారికే ఉంది మొట్టమొదట. ఇక్కడ పార్టీ మారినట్లు కేవలం ఒక మాటల ద్వారానే కాకుండా డాక్యుమెంటరీ ఆధారాలు ఎక్కడ కూడా లేవు మనకు. ఓన్లీ కండవాలు కప్పినంత మాత్రానో, టీవీలో ఏదో చెప్పిన ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పినట్టుగానో, లేకపోతే పేపర్లో ఇప్పుడు ఈరోజు మీడియాలో మాట్లాడినంత మాత్రం దాన్ని ఒక ప్రామాణికంగా ఒక ఆధారంగా తీసుకునే పరిస్థితి లేదనేది స్పష్టంగా ఉంది. రైట్. మొత్తానికి ఏదైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మీ పార్టీ వర్షన్ మొత్తానికి వాళ్ళకు వేటు పడేటువంటి అవకాశం ఉందా? అదేనండి, ఇప్పుడు దాన్ని స్పీకర్ గారి నిర్ణయం మేరకే పార్టీ నిర్ణయాలు ఉంటాయి. స్పీకర్ గారి నిర్ణయం ఏ విధంగా అయితే వారి ఆర్డర్స్ ఉంటుందో, జడ్జిమెంట్స్ ఉంటుందో, దాని తర్వాత పార్టీ పెద్దలు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలందరూ కూడా దాని మీద నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కడియం శ్రీహరి గారిది కానీ దానం నాగేందర్ గారి కేసులో ఇంకా మనం 19th విచారణ ఉన్నది, వాయిదా పడ్డది. సో ఆ స్పీకర్ గారు అక్కడ దాని మీద కూడా ఆలోచన చేసి తొందరపడి రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం అయితే తీసుకోలేరు కదా. సో దీని మెరిట్ బేస్ మీదనే నిర్ణయం తీసుకుంటారు. రైట్. ఉప్పల లక్ష్మణ్ గారు మీరు లైవ్ లో ఉండండి. సత్యనారాయణ గారు, ఉప్పల లక్ష్మణ్ గారు. రైట్. సత్యనారాయణ గారు చెప్పండి. ఉప్పల లక్ష్మణ్ గారు చట్టాలు చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఎటువంటి స్పీకర్ ఇచ్చిన అధికారాలు చెప్పండి. చట్టాలలో దొరకపోవచ్చేమో కానీ నైతిక విలువలు అనేవి ఉంటాయి కదా. రాజకీయ పార్టీలు పాటించాలి కదా, ప్రజలు ఏమనుకుంటారని ఆలోచించాలి కదా. చట్టానికి దొరకలేదు కాబట్టి దొంగతనం చేసిన వాడిని కూడా వాడు దొంగతనం చేయలేదంటే ఎలాగైతుంది? ఇక్కడ కోర్టు ఎప్పుడు కూడా సాక్ష్యాధారాలు చూసి జడ్జిమెంట్లు ఇస్తుంది. దొరకలేదు అనుకోండి, వాడు దొంగతనం చేసినట్టు కేసు కొట్టేస్తుంది సాక్ష్యాధారాలు లేకపోతే. కానీ అందరికీ తెలుసు వాడు దొంగతనం చేశాడు. ఐఎమ్ సారీ లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీకు తెలియదు కాదు, స్పీకరు చట్టాల ప్రకారంగా
వ్యవహారం చేయాలనా, నైతికతను తను ఆలోచించి వ్యవహారం చేయాలనా, నిర్ణయం తీసుకోవాలనా? చట్టాల ప్రకారం పోవాలండి. నేను స్పీకర్ చట్టాల ప్రకారం పోవాలా. కాకపోతే వీళ్ళకి ఉండాలంటున్నా రాజకీయ నాయకులకి, అంటే వీళ్ళు పార్టీ మారిన వాళ్ళకి నైతిక విలువలు ఉండాలి. సో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం నుంచి గెలిచిన దానం నాగేంద్ర తిరిగి కాంగ్రెస్ లో చేస్తానంటే ఆయన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ రా కాంగ్రెస్ టికెట్ ఇస్తా నిన్ను గెలిపిస్తాను అంటే రాజీనామా చేశాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజశేఖర్ దగ్గరికి వచ్చి మళ్ళీ అలా ముఖ్యమంత్రులు అలా ఉండాలి కదా. ఇక్కడ అలాంటి అరే బాబు ఇది కరెక్ట్ కాదయ్యా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పరు, వీళ్ళు ఆచరించరు. ఉన్ననాలు పదవి కావాలా, ఆ పదవిని అడ్డం పెట్టుకొని నడుస్తాము అంటారు. ఇక్కడ అది కాదండి, ఒకటి మిగతా వాళ్ళ కదా వదిలేయి. ఇది చట్టానికి దాన నాగేంద్ర నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయావు. అంతకంటే ఎవిడెన్స్ ఏముంటది? ఏమైనా ఉంటారు? ఎందుకంటే బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని మొత్తం తుడిచిపెట్టేసినారు. ఒకటి. రెండొకటి, కాంగ్రెస్ లో ఉన్న నాయకులను ఎమ్మెల్యేలు అందరినీ తీసినారు. ఎంతమంది రాజీనామాలు చేసి తీసుకున్నారు సార్? అది నేను ఇందాక చెప్పాను, మీరు అప్పుడు ఉన్నారు లేదో నేను చెప్పాను దాన్ని. బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పు చేసిందని చెప్పాను. అంటే ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ ఏదైతే ఇచ్చారు పార్టీ మారకుండా కూడా తప్పే కదా అది. ఇప్పుడు అందుకనే బీఆర్ఎస్ కు నైతికత ఎక్కడ ఉంది సార్ మాట్లాడడానికి? గానీ వాళ్ళు అన్ని పార్టీలను అంటున్నా నేను, నైతిక విలువలు అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ బీజేపీ తప్పు చేయలేదా? రాజ్యసభ మెంబర్లు చౌదరి, సునా చౌదరి వీళ్ళందరూ ఎట్లా తీసుకున్నారు 5 మందిని? టీడీపీలో కూడా అట్లాంటివి జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలని టీడీపీ ఆ రోజున చేర్పించుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే భూమా అఖిలప్రియ ఆలగడ్డకి సంబంధించినటువంటి ఆ వైసీపీలో ఎమ్మెల్యే గెలవడం, ఆ తర్వాత టీడీపీలో మంత్రిగా ఇవ్వడం, తర్వాత అమర్నాథ్ రెడ్డికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఇవ్వడం జరిగింది. రైట్, మొత్తానికి సమయం తక్కువ ఉంది కాబట్టి చర్చలో పాల్గొన్నటువంటి సత్యనారాయణ గారికి, ఉప్పల లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు ఫైనల్ కన్క్లూడ్. ఏంటంటే ముగింపుగా స్పీకర్ నిర్ణయాధికారాన్ని సుప్రీంకోర్టు గతంలో ప్రశ్నించింది. మీరు ఎందుకు తొందరగా చేయట్లేదు? సో సహేతుకమైన కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సూచించింది. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణ కూడా అదే దిశగా కొనసాగుతా ఉంది. సో ఇక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కానీ ఎవరిని కూడా అధ్యాయాలని కానీ లేదు. ఇక్కడ స్పీకర్ గారు సరే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా పార్టీల నైతికత కానీ ప్రజలను నమ్ముకున్నారు, వారిని నమ్మకాన్ని వమ్ము చేసి మళ్ళీ ఇంకో పార్టీలు మారడం అనేది దాన్ని నిరోధించడానికే పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది. కానీ ఏదేమైనప్పుడు కూడా స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి స్పీకర్ గారు చట్టాలకు లోబడే వారు నిర్ణయం తీసుకోవాలి, ఆ జడ్జిమెంట్ ఇవ్వాలి. కాబట్టి స్పీకర్ గారు దాంట్లో ఉన్న వాస్తవాలను కానీ ఆధారాలను కానీ బట్టి నిర్ణయమే తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ కొంత ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కనిపించవచ్చు, కానీ వారికి నేను మీ బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేయడం ఏంటంటే స్పీకర్ గారు పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి వారు రైట్. చూద్దాం స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైన వ్యక్తి లేకపోతే నైతిక విలువలతో కలిగినటువంటి వ్యక్తి అనేది ఈ 20 ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 19వ తారీఖున తేలిపోయేటువంటి అంశం అనేది చూసుకోవాలి. రైట్, చర్చలో పాల్గొన్నటువంటి ఉప్పల లక్ష్మణ్ గారికి అలాగే సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల అంశంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఉన్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో ఫిబ్రవరి 19వ తారీఖున స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? అనర్హత వేటు వేస్తారా, లేకపోతే వీళ్ళకి ఇచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఆధారంగానే ఈ 20 ఎమ్మెల్యేలకి ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. నెక్స్ట్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.